హలో ఆల్, వెల్కమ్ టు రవి ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. మనకి NICL నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి న్యూ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది 2 days బ్యాక్. అంటే 10th జూన్న మనకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో NICL నుంచి మనకి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అనే పొజిషన్కి జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ పొజిషన్స్కి టోటల్ 266 వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అనేది 10th జూన్న మనకి రిలీజ్ అయింది. బట్ మనకి అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 12th జూన్ 2025 నుంచి ఈ రోజు నుంచి మనం అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ చేసుకోవచ్చు. అప్ టు 3rd జూలై వరకు మనం అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేవి చేసుకోవచ్చు. సో అప్లికేషన్ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి 12th జూన్ టు 3rd జూలై. అండ్ మనకి దీనికి సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చి 2 phases ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేస్తారు. ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్. సో ఫస్ట్ ఫేజ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి 20th జూలై 2025లో ఉంటుంది. అండ్ phase 2 ఎగ్జామ్ వచ్చేసి 31st ఆగస్ట్ 2025న జరుగుతుంది అని టెంటేటివ్గా మనకి ఇచ్చిన డేట్స్ ఇవి. సో జర్నలిస్ట్కి అండ్ స్పెషలిస్ట్కి ఎన్ని వేకెన్సీస్ అనేవి ఉన్నాయి అనేది ఇక్కడ చెక్ చేద్దాము. స్పెషలిస్ట్ పొజిషన్కి టోటల్ మనకి 96 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇందులో మనకి స్పెషలిస్ట్కి మల్టిపుల్ రోల్స్ అనేవి ఉన్నాయి. మల్టిపుల్ రోల్స్కి ఎన్ని పోస్ట్ ఉన్నాయి అనేవి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఫర్ జర్నలిస్ట్ పొజిషన్ మనకి 170 పోస్ట్ అనేవి వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మనకి వీటికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది చెక్ చేసుకుంటే ఈచ్ రోల్కి మనకి డిఫరెంట్ క్వాలిఫికేషన్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు ఒక్కొక్క రోల్కి ఒక్కొక్క కైండ్ ఆఫ్ క్వాలిఫికేషన్ అనేది ఉంది. మీరు మీ క్వాలిఫికేషన్ని బట్టి మీకు ఏ రోల్ అనేది సూటబుల్గా ఉంది అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా మల్టిపుల్ రోల్స్ అనేవి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు క్వాలిఫికేషన్ అనేది. సో మనం ఇప్పుడు ఏజ్ లిమిట్ చెక్ చేసుకుంటే మనకి మినిమం ఏజ్ వచ్చేసి 21 years అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years అనేది ఉండాలి. యాజ్ ఆఫ్ May 1st 2025కి 21 to 30 ఏజ్ గ్రూప్ ఉన్న వాళ్ళు ఈ పోస్ట్కి ఎలిజిబుల్గా ఉంటారు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ చెక్ చేసుకుంటే మనకి SC ST వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ OBC క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అండ్ తర్వాత మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ దీని గురించి డిస్కస్ చేద్దాము. సో సెలెక్షన్ ప్రొసీజర్లో మనకి 2 phases ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ అండ్ సెకండ్ ఫేజ్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్. ప్రిలిమినరీ ఎగ్జామ్లో మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇలా ఉంటుంది. ఇంగ్లీష్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈ 3 subjects నుంచి మనకి ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ టెస్ట్ జరుగుతుంది. అండ్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్, ఎంత టైం ఉంటుంది ఈచ్ సెక్షన్కి, లైక్ ఈ డీటెయిల్స్ అన్ని ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అనేది 2 sectionsలో జరుగుతుంది. ఫస్ట్ ఆబ్జెక్టివ్ టెస్ట్ జరుగుతుంది అండ్ తర్వాత డిస్క్రిప్టివ్ టెస్ట్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ టెస్ట్కి మనకి జర్నలిస్ట్ అండ్ స్పెషలిస్ట్ పొజిషన్స్కి రెండిటికి మోస్ట్లీ సిమిలర్గానే ఉంటుంది. రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈ 5 sections అనేవి రెండిటికి కామన్గా ఉంటుంది. బట్ స్పెషలిస్ట్ రోల్కి మాత్రం ఇంకొక సెక్షన్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతుంది. సో టోటల్ మార్క్స్ వచ్చేసి 250 మార్క్స్తో ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఇది కంప్లీట్ అయిపోయిన వెంటనే మనకి డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ డిస్క్రిప్టివ్ టెస్ట్ అనేది 30 minutes ఉంటుంది. 30 marks, టోటల్ 30 marksకి ఈ టెస్ట్ అనేది జరుగుతుంది. సో మనకి ఈచ్ క్వశ్చన్కి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. రాంగ్ ఆన్సర్స్ చేస్తే నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్కి మనకి రాంగ్ ఆన్సర్స్కి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. సో 1/4 మార్క్ అనేది కట్ అవుతుంది నెగిటివ్ రాంగ్ ఆన్సర్స్కి. అండ్ తర్వాత మనం అప్లికేషన్ ఫీ అనేది చెక్ చేసుకుంటే ఆల్ SC ST PWBD క్యాండిడేట్స్కి 250 అనేది ఫీ ఉంటుంది. అండ్ రిమైనింగ్ అదర్ క్యాండిడేట్స్ అదర్ దాన్ SC ST PWBD వాళ్ళకి 1000 ఉంటుంది ఫీ వచ్చేసి. అండ్ దీనికి అప్లికేషన్ లింక్ అనేది మనకి ఇక్కడ నోటిఫికేషన్లోనే అప్లికేషన్ ప్రొసీజర్ అనే దానిలో మనకి క్లియర్గా లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మేము కూడా ఈ నోటిఫికేషన్ లింక్ అండ్ అప్లికేషన్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. చెక్ చేయండి. కంప్లీట్గా ఈ నోటిఫికేషన్ అంతా చెక్ చేసుకున్న తర్వాత మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇవన్నీ చెక్ చేసుకొని అప్లై చేసుకోవడం స్టార్ట్ చేయండి.
12th జూన్ నుంచి 3rd జూలై వరకు అప్లికేషన్స్ అనేవి మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.